అఖిల భారత యాదవ సంఘం కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలను సోదరిమణులకు అందరికి నాయకు నమస్కారాలు తెలియజేస్తున్నా. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు కూడా శ్రీకృష్ణాష్టమి మన యాదవ సంఘం భవనంలో జరుపుకుంటున్నాం. అందరం కలిసికట్టుగా కృష్ణాష్టమి ఉట్టిగొట్టుట మంచిగా విజయవంతంగా చేసుకుందామని చేసుకుందాము. 17 ఆదివారం 4 గంటలకు భారతదేశం యొక్క చైనాను భారతదేశ సరిహద్దుల్లో 1962 సంవత్సరంలో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో లెజాంగ్లా ప్రదేశంలో మన యాదవ అంటే హిందీలో యాదవ్, మన యాదవులు 120 మంది వీరమరణం పొందిండ్రు. మన భారతదేశాన్ని కాపాడిండ్రు విజయవంతంగా. వాళ్ళ వీరమరణం పొంది మన దేశాన్ని స్వాతంత్రానికి మన భంగం కలగకుండా మన దేశాన్ని రక్షించుకున్నాం. అప్పటి నుండి కార్గిల్ యుద్ధం కానీ, పుల్వామా యుద్ధం కానీ, నిన్నటి సింధూరు ఆపరేషన్ వరకు మన యాదవులందరూ భారతదేశంలో ఉన్నటువంటి యాదవ సమూహం మొత్తం ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నావీలో కానీ, వివిధ రంగాలలో సైన్యం కానీ, ఆఫీసర్స్ కానీ అన్ని రంగాలలో సేవ చేస్తున్నారు. కానీ అనేది రెజిమెంట్ ఉండే, కానీ 40 సంవత్సరాలను మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసేసిండ్రు. మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన తీసేసిన అనేది రెజిమెంట్ను మనం సాధించుకోవాలి. దానికోసం లెజాంగ్లా 1952 యుద్ధ ప్రదేశంలో వీరమరణం పొందినటువంటి వారి మట్టిని కలశంలో పెట్టుకొని అక్కడి నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తీసుకొస్తూ అందరికీ ప్రజలకు నివాళులు అర్పిస్తున్నాం. అందరం కలిసి మళ్ళీ మనం జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ఒక ధర్నా ఏర్పాటు చేసుకొని మన రెజిమెంట్ను మనం సాధించుకున్నాం. 10 సిక్కులకు ఉన్నది రెజిమెంటు, గోర్ఖాలకు ఉన్నది, రాజపుత్రులకు ఉన్నది, మరాఠీలకు ఉన్నది, అస్సాంలకు ఉన్నది. మనం కూడా అందరం యాదవ సమూహం అందరం భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నడుం బిగించి మన ఒక ఉద్యమం చేసి సాధించుకుందాము. అప్పుడు మన పిల్లలకు రాబోయే తరాలకు కూడా మన యాదవ్కు ఒక గుర్తింపు లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మనకు ఇచ్చే వరకు మనం పోరాడుతూ ఉండి సాధించుకుందాం. ఈ సందర్భం మన సోదరిని మనకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అఖిల భారత యాదవ సంఘం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నది. జై యాదవ్, జై మాధవ్, జై